రాష్ట్రానికి వరద సాయం పెంచాలని కేంద్రాన్ని మరోసారి కోరారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ ప్రక్షాళనకు నమామి గంగా తరహాలో నిధులు కేటాయించాలన్నారు. హైదరాబాద్ సమగ్ర సీవరేజ్ మాస్టర్ ప్లాన్ అమలుకు సహకరించాలన్నారు. మెట్రో 2వ దశకు నిధులు ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడిపారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. రాష్ట్రానికి వరద సాయం పెంచాలని కోరారు. వరద నష్టంపై ఇప్పటికే ప్రాథమిక నివేదిక ఇచ్చామని తెలిపారు. కేంద్రం ఇటీవల విడుదల చేసిన 416 కోట్లు సరిపోవని రేవంత్ చెప్పినట్టు సమాచారం. 10,000 కోట్ల సాయం చేయాలని కేంద్రానికి ప్రభుత్వం రిక్వెస్ట్ చేసింది. మరోవైపు విభజన చట్టం పెండింగ్ అంశాలను అమిత్ షాతో రేవంత్ చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. మూసీ ప్రక్షాళనకు కూడా నమామి గంగా తరహాలో నిధులు కేటాయించాలని కోరినట్టు సమాచారం. ఢిల్లీలో కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో జరిగిన సమీక్షలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రితో పాటు సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్ ఈ మీటింగ్లో పార్టిసిపేట్ చేశారు. 2026 మార్చి 31 నాటికి నక్సలిజం అంతం, అర్బన్ నక్సల్స్ కట్టడి వంటి అంశాలపై ఇందులో చర్చించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. హైదరాబాద్ సమగ్ర సీవరేజీ మాస్టర్ ప్లాన్ ను అమృత్ 2.0లో చేర్చాలని లేదా ప్రత్యేక ప్రాజెక్టుగా చేపట్టాలని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ మెట్రో 2వ దశ విస్తరణకు సహాయం చేయాలని కోరారు. కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం జాయింట్ వెంచర్గా మెట్రో 2వ దశ చేపట్టాలని భావిస్తున్నట్లు చెప్పారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, నల్గొండ ఎంపీ రఘువీర్ ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డితో కలిసి ఖట్టర్తో భేటీ అయ్యారు సీఎం రేవంత్. ఈ సమావేశంలో సీఎస్ శాంతికుమారి పాల్గొన్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలను కలిసే అవకాశాలున్నాయి. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించే ఛాన్స్ ఉన్నట్టు టాక్.